ఇవాళ డిబేట్కి కొంచెం బాధతో చేయాల్సిన డిబేట్ ఇది. చేస్తున్న డిబేట్, చేయాల్సిన కాదు, చేస్తున్న డిబేట్. ఎందుకంటే తెలివి ఎక్కువైన కొద్దీ కొంతమందికి మనుషులకి సైకిక్ లక్షణాలు వస్తాయి, సైకోలుగా మారిపోతూ ఉంటాం. మామూలుగా తెలివి లేకుండా మూర్ఖత్వంతో సైకోలుగా మారేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మేధావులు అనుకుని తెలివి ఎక్కువైపోయి మనం ఏది మాట్లాడినా జనం నమ్మాలి, మనం ఏది మాట్లాడినా జనం నవ్వాలి, మనం చెప్పిందే జోకు, మనం చెప్పిందే వేదం అనే తరహాలో మాట్లాడే సైకోలు కొంతమంది తయారవుతారు. గత కొన్ని రోజులుగా మెల్లమెల్లగా ఆ సైకోయిజంలోకి వెళ్తున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అది కాస్త ముదిరిపోయినట్టుంది. ఇప్పుడు ముదిరిపోయి పూర్తిగా సైకో అయిపోయాడు. ఇక నేను ఇలా అనడానికి ఏమాత్రం వెనకాడడంలా. యాజ్ ఏ హిందూ బిడ్డగా, నా ధర్మాన్ని నా మతాన్ని నమ్మే వ్యక్తిగా, జర్నలిస్టుగా, మిగతా సమాజం యొక్క మనోభావాలని, అది ఏ సమాజం అన్నా కానీ అన్ని వర్గాల మనోభావాలని కాపాడాల్సిన కనీస దృక్పథం ఉన్న ఒక మనిషిగా, భారతీయుడిగా, మంచి మనిషిగా, మనిషి లక్షణాలతో మాట్లాడుతున్న మాటలు నేను మాట్లాడుతున్నాను. మనిషిననే మర్చిపోయి సైకిక్ లక్షణాలతో మాట్లాడుతున్నది ప్రకాష్ రాజ్. రామాయణానికే కొత్త అర్థం వెతికి రామాయణాన్ని కించపరిచి, రామాయణం అనేది భారతదేశంలో ఒక భావజాలం అనే కనీస నాలెడ్జ్ లేకుండా, రాముడంటే భారతీయుల ఆత్మ అనే విషయం మర్చిపోయి, నీకు కాకపోవచ్చు, భారతీయులందరికీ రాముడేనా అని అదో క్వశ్చన్ ఒకటైతే వేయొచ్చు నువ్వు. మెజారిటీ ఈజ్ డెమోక్రసీ. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు రాముణ్ణి ఆత్మగా తీసుకుంటారు. కాబట్టి మెజారిటీ డెమోక్రసీ ప్రకారం భారతీయుల ఆత్మ రామతత్వం, కృష్ణతత్వం, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, ఏదైనా నువ్వు రామాయణానికి కొత్త అర్థం చెప్పినట్టు ఏదో పెద్ద మహామేధావిని అనుకుని, ఎంత దారుణమైన కామెంట్స్ అంటే, రామాయణం మీద, రాముడి మీద, రామలక్ష్మణుల మీద, వాళ్ళని పళ్ళ తోటలో పళ్ళెత్తుకుపోయే దొంగలుగా చిత్రీకరించి మాట్లాడతావా? ఇదా నీకు ఇన్నేళ్ల నట జీవితం నేర్పిన సంస్కారం? ఇంత కుసంస్కారిగా పుస్తకాలు రాస్తావు కదా మేధావినని, ఇంత కుసంస్కారివా నువ్వు? హిందూయిజం మీద ఇంత విషయం చిమ్మాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? కొన్ని పార్టీలు అంటే నచ్చవు, కొంతమంది వ్యక్తులు అంటే నచ్చవు. ఓకే, అది ప్రతి మనిషికి ఉంటుంది, ఆ హేటెడ్ నేచర్ ప్రతి వాడికి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలాగైతే మాకు నచ్చట్లేదో చాలా మంది నీకు నచ్చరు, తప్పేమీ లేదు. నేను నీకు అని ఏకవచనంతో అంటున్నందుకు బాధపడొద్దండి ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే నేను మీకు అభిమానిని. ఒక నటుడిగా నేను మీకు అభిమాని కూడా కాదు. అలాంటి వాళ్ళు చాలా మంది మీకు వీరాభిమానులు ఉన్నారు ప్రకాష్ రాజ్ నటనకి. కానీ నీకు అర్హత లేదు. రామలక్ష్మణుల్ని నువ్వు ఇంత నీచంగా, ఇంత హేయంగా చిత్రీకరించి మాట్లాడడం, రామాయణం యొక్క లైనే మార్చేయడం అనేది నీ సంకుచితమైన స్వభావానికి, నీ కురచబుద్ధికి, నీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. ఈయన గారు మొన్న మలయాళంలో అక్కడెక్కడో ప్రోగ్రాం ఉంటే వెళ్ళి ఆ ప్రోగ్రాంలో మాట్లాడతాడండి, రామాయణం గురించి మాట్లాడతాడు. శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంట.
ఇదొక సాహిత్యోత్సవంలో మాట్లాడాడంట. సాహిత్యోత్సవం, అదొక సాహిత్యం, అదొక ఉత్సవం. ఆ ఉత్సవంలో ఇలాంటి పరమశుంఠలు మాట్లాడడం. ఈయన సాహితీవేత్త అనుకుంటున్నాడు, కాదు శుంఠ. సాహితీవేత్తలు అంటే సమాజాన్ని గౌరవించేవాళ్ళు, తాము అనుకున్న దాన్ని చెప్పేవాళ్ళు. అంతేగాని ఇంకో సమాజాన్ని కించపరిచేవాడు సాహితీవేత్త కాదు. ఎంత ఎంత ధైర్యం ఉండాలి ఈ రకమైన మాటలు మాట్లాడడానికి. ఆ సాహిత్యోత్సవంలో మాట్లాడాడంట, రాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంట దక్షిణాదికి. రాముడు లక్ష్మణుడు దక్షిణాదికి వచ్చారు, వాళ్ళకు ఒక అడవి కనపడింది. రామా ఇక్కడ ఒక అడవి ఉంది చూసావా అని లక్ష్మణ్ అన్నాడంట. ఆ అడవి ఎవరిదో కదా అని రాముడు అన్నాడంట. ఇక్కడ పళ్ళున్నాయి, అవి మనం తినొచ్చు అని లక్ష్మణుడు చెప్తే సరేనని వాళ్ళిద్దరు ఆ పళ్ళు తింటున్నారంట. ఇంతలో రావణుడు శూర్పణఖ అక్కడికి వచ్చారంట. పళ్ళు తింటున్న రామలక్ష్మణులను చూసి అన్నా మన పళ్ళు ఎవరో తింటున్నారని శూర్పణఖ రావణుడికి చెప్పిందంట. వాళ్ళు ఆకలితో ఉన్నట్టున్నారు, ముందు వాళ్ళని తిననివ్వు, తర్వాత మాట్లాడదామని రావణుడు అన్నాడంట. రావణుడు పళ్ళు తినడం పూర్తయ్యాక రాముడు వీళ్ళని చూస్తాడు. తన తమ్ముడిని లక్కీ అని పిలవడం రాముడికి అలవాటంట. ఎంత బలుపంటే, ఎంత పొగరంటే, రాముడికి లక్ష్మణుడిని లక్కీ అని పిలవడం అలవాటంట. ప్రకాష్ రాజుని నాకు పక్కీ అని పిలవాలనిపిస్తుంది ఇప్పుడు. లక్కీ అని పిలవడం అలవాటు అంట రాముడికి. లక్కీ ట్రైబల్స్ ఎవరో వచ్చారు చూడు అన్నాడంట. రావణుడు మేము ట్రైబల్స్ కాదు, మేమే ఈ పళ్ళ తోట యజమానులు అని చెప్పాడంట. ఓకే మీ పళ్ళు తిన్నాం, ధర ఎంతో చెబితే ఇచ్చేస్తామని రాముడు అంటాడు. శూర్పణఖ లెక్కలు కట్టి $2000 అయ్యింది జిఎస్టీతో కలిపి అని చెబుతుందంట. మరి ఇంత సాహితీవేత్తకి, ఇంత మేధావికి, అది ఉత్తరాదైనా దక్షిణాదైనా డాలర్లు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? అది కూడా చెప్పకపోయావా? అమెరికా డాలర్లో, సింగపూర్ డాలర్లో అది కూడా చెప్పేద్దో దరిద్రం అయిపోయేదిగా. $2000 జిఎస్టీతోనంట. రాముడికి అంటే ఆ యుగంలో కూడా జిఎస్టీలు వేశారా నీకు? $2000 అయిందని చెప్పి జిఎస్టీతో కలిపి అని చెప్తే మా దగ్గర అంత డబ్బు లేదే అని రాముడు అన్నాడు. వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఇవ్వు అని చెల్లెలికి రావణుడు చెప్పాడంట. సరే 20% డిస్కౌంట్ ఇస్తున్నాను అని శూర్పణఖ అంది. అంత డబ్బు కూడా మా దగ్గర లేదు అని రాముడు అంటాడు. మీరు టూరిస్టులు కాదు, ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు, మీరు తినగా మిగిలిన విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని నాటి పెంచండి, ఇంతకీ మీ పేర్లు ఏమిటి అని అడుగుతాడు రావణుడు. నా పేరు రాముడు, ఉత్తరాది నుంచి వచ్చాను. అలాగే నా పేరు రావణుడు, దక్షిణాది నుంచి వచ్చాను అంటాడు. ఇలా రామాయణాన్ని కొత్తగా వ్యంగ్యంగా ఆ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ గారు పవిత్ర ఇతిహాసాన్ని ఇప్పటి పన్నుల విధానంతో ముడిపెట్టి వివాదాస్పదమైన కామెంట్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ మహామేధావిని, లేకపోతే ఈ సాహితీవేత్తని, ఈ మహానటుడిని ఏమనాలి? అంటే నేను దేంతో కొట్టాలి అట్లాంటి మాటలు నేను మాట్లాడకూడదు. కానీ ఏమనాలి? ఈయన గారు తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు. దాదాపు చాలా సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాల్లో ఆవిడే శ్యామల అనే సినిమాలో అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడిగా నటించాడు. డమరుకం సినిమాలో శివుడి పాత్ర పోషించాడు. బద్రీనాథ్ సినిమాలో సనాతన ధర్మాన్ని కాపాడే గురువుగా పాత్ర వేశాడు. శ్రీరామదాసు సినిమాలో నటించాడు. మనకు బాగా గుర్తు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో భద్రాచలం రాముల వారి కళ్యాణం జరుగుతుంటే హీరోయిన్లు సందరగా అక్కడ ఉంటే అక్కడ కూర్చుని నీతులు ప్రవచనాలు చెప్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళకి రాముడు అంటే ఏంటి, అన్నదమ్ములు అంటే ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్తాడు. అందరు గుర్తుంది కదా ఆ సీన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. అవి చెప్పిన ఈ మనిషి మనసులో ఎంత విషం ఉంది అంటే ఇప్పుడు బయటపడుతుంది. అవి నటించేటప్పుడు డబ్బుల కోసం నటించాడు. ఇది ఎందుకు అంటున్నానంటే నటించేటప్పుడు మనసులో విషం పెట్టుకుని నటించాడని. నేను విన్నదాని ప్రకారం చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు కూడా. ఎన్టీ రామారావు గారు ఒక సినిమా స్టార్ట్ చేస్తే, అప్పుడు అన్ని పౌరాణికాలే కదా, స్టార్ట్ చేస్తే
ఆ సినిమా అయ్యేదాకా చాలా నిష్ఠతో, ఎంతో నిష్ఠతో ఉండేవారంట. చాలా నిష్ఠతో పూజ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆవాహనం చేసుకొని, ఒక సంకల్పం తీసుకుని ఆ సినిమా అయ్యేంత వరకు ఏవైతే చేయకూడదు అనుకున్నారో అవన్నీ చేయకుండా చాలా నిష్ఠగా ఉండేవారంట. అంటే ఆ పాత్రలో లీనమైపోవడానికి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి, ఆ పాత్రని ఆవాహనం చేసుకోవడానికి, అందుకే ఐదు పాత్రలు వేసిన దానవీర సూరకర్ణ లాంటి దాంట్లో అంత పెద్ద డైలాగులు చెప్పాడు ఆయన అంటే ఎంతో ఇదైతే తప్ప రాదు కదా. ఒక ఎన్టీ రామారావు గారు కాదు, చాలామంది, రాఘవేంద్రరావు గారు, ఆయన ఒక సినిమా తీసుకుంటే గడ్డం పెంచడం మొదలెడితే సినిమా అయిపోయాక గడ్డం తీరు ఆయన. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్. చాలామంది నిర్మాతలు మాల వేసుకుంటారు, ఏదో ఒక మాల, అమ్మవారి మాల, శబరిమల స్వామి అయ్యప్ప మాల, లేదా ఏదో ఒక మాల. అదొక రకమైన డెడికేషన్ దాంట్లో నీలమైపోవడానికి. అంటే ఏంటంటే ఆ సినిమా తీస్తున్నంతసేపు, ఆ సినిమా అయిపోయేంత వరకు దానికే లీనమై డెడికేట్ అయ్యి ఆ సినిమాని జనరంజకంగా ఎక్కడ తప్పులు పోకుండా, ఆ సినిమా ఇతివృత్తము, ఆ ఇతిహాసము, పౌరాణిక ఇది తప్పుదో పోకుండా చాలా జాగ్రత్తగా చేయడం కోసం అంతగా లీనమైపోయేవాళ్ళు. ఇలాంటి వ్యక్తి లోపల ఇంత విషం కక్కుతూ శివుడు పాత్ర వేసి, అయ్యప్ప పాత్ర వేసి ఎన్ని తిట్టుకున్నాడో, ఛీ అయ్యప్ప మాల నేను వేసానా అనుకుంటూ డబ్బుల కోసం కక్కుర్తిపడి వేసుంటాడు. ఆ నిర్మాతలు వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆ వేషాలు వేసుంటాడు అనిపిస్తోంది. ఇప్పుడు అనిపిస్తోంది ఇవన్నీ వింటుంటే. రామదాసు సినిమాలో నటించాడు, డామరుకంలో శివుడి పాత్ర. ఏ మాటలతో విమర్శించాలో, ఇతన్ని ఏ రకంగా ఇదేయాలో అర్థం కావట్లేదు. నాకు అనిపిస్తుంది ఇతను నటించిన ఈ భక్తి రసాన్ని సంబంధించిన ఏ సినిమాలో అయితే నటించాడో ఆ సినిమాల్లో ఎంత డబ్బు అయితే తీసుకున్నాడో ప్రేక్షకుల దగ్గర అన్ని భాషల్లోనూ, ఆ డబ్బంతా హిందూ ధార్మిక సంస్థలకు రిటర్న్ ఇచ్చేయాలి. ఏ మాత్రం చీము నెత్తురున్నా రిటర్న్ ఇచ్చేయాలి. ఎందుకంటే రామలక్ష్మణులన్నా హిందువులన్నా ఇంత ఏహ్యభావం ఉంది కాబట్టి, ఇంత విషం చిమ్ముతున్నాడు కాబట్టి, ఆయనకి హిందూ దేవుళ్ళ పాత్రలు పోషించి, లేకపోతే హిందూ పౌరాణిక పాత్రలు పోషించినా, లేదా హిందూ దేవుళ్ళ సినిమాలో భక్తుల పాత్రలు పోషించినా కూడా మనసు పెట్టి చేయలేదు కాబట్టి, వ్యతిరేకతతో మనసులో పెట్టి చేశాడు కాబట్టి ఇతనికి అర్హత లేదు. కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ నిర్మాతలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. హిందూ ధార్మిక సంస్థలకు, ఆ టీటీడీకో లేదా శబరిమల టెంపుల్కో లేదా భద్రాచలానికో ఇంకో టెంపుల్కో మర్యాదగా ఇచ్చేస్తే నీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు అవుతావు. లేకపోతే డబ్బుల కోసం ఏమో దేవుడు వేషాలు వేయడం, అది అయిపోయినాకేమో ఈ రకంగా విషం చిమ్మడం. ఏంటి అసలు ఇంత హిందుత్వం మీద, లేకపోతే రామాయణం మీద, భారతం మీద ఇలాంటి విషయాన్ని చిమ్మాల్సిన అవసరం ఏంటి ప్రకాష్ రాజు గారు? మీకు ఎవరైనా వ్యక్తుల మీద కోపాలు ఉంటే అవి మాట్లాడుతున్నారు, చూస్తున్నాను. నేను జస్ట్ ఆస్కింగ్ అని, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఏంటి మీకున్న భావజాలం ఏంటి? జస్ట్ ఆస్కింగ్ యూ. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా వీడియో రిలీజ్ చేయాలి మీరు. తెలుగులో ఒక వీడియో, కన్నడలో ఒక వీడియో, తమిళ్లో ఒక వీడియో, మలయాళంలో ఒక వీడియో, 4 భాషల్లో క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. హిందీలో ఒక వీడియో రిలీజ్ చేసి తప్పు అయిపోయిందని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో మొత్తం అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు ఈయనని బాయ్కాట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా రామాయణాన్ని బేస్ చేసుకుని, భారతాన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి చాలా చోటు లేదు. నేను మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఈయన క్రిస్టియన్, మనం గౌరవిద్దాం, అన్ని మతాలను మనం గౌరవిస్తాం. ఇప్పుడు రేపటి నుంచి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది,
ఎవరైనా క్రైస్తవ మతాన్నో లేదా జీసస్ క్రీస్తు ఎవరైనా మాటలంటే దానికి కారణం అన్నవాళ్ళు కాదు. ఈ వ్యక్తి చేసిన కామెంట్ల మూలాన ఎవరైనా అంటే క్రిస్టియన్లు ఈ వ్యక్తిని పట్టుకోవాలి. నువ్వు ఎందుకురా అన్నావు, నీ వల్ల చూడు జీసస్ క్రీస్తు అంటున్నారు, వాళ్ళకి సారీ చెప్పని అనిపించాల్సిన బాధ్యత కూడా క్రైస్తవ సమాజం మీద ఉంది. ఇలాంటి దుర్మార్గపు భావజాలాల్ని సహించేంత సహనం ఇంకా లేదు. ఇంకా సహనం నశించిపోతుంది హిందూ సమాజానికి. రోజు రోజుకి విషయం కక్కుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ సమాజ లీడర్ మోసగంటి జోసెఫ్ గారు ఉన్నారు. అలాగే నటి అండ్ సోషల్ వర్కర్ మాధవీలత గారు కూడా మనతో చర్చలో జాయిన్ అయ్యారు. అయితే ఒక్కసారి అందరికీ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. అతని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకైతే అర్థం కాల. 1 నేషన్ 1 రిలీజియన్ అని ఎవరు అనలేదు, 1 రిలీజియన్ అని ఎవరు అనలా. ఆ మూర్ఖుడికి మరి అది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఇట్లా మాట్లాడారు. కానీ 1 నేషన్ 1 రిలీజియన్ అని ఏ పార్టీ ఏ నాయకుడు ఎప్పుడు సెలవిచ్చాడో నాకైతే తెలియదు. రైట్, ఎనీవే ఇవాళ భానుప్రకాష్ రెడ్డి గారు మీరు కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఇది పరువు నష్టం దావాలతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. నేను చెప్పాను కదా నా ఇంట్రడక్షన్లో, ఇతని ఆ సైకిక్ ఇది మెల్లమెల్లగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా వస్తూ వచ్చింది. అది పెరిగి వాళ్ళ పీక్స్కి వచ్చింది. అది కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళినట్టుంది. ఎనీవే అతను మాట్లాడింది అంతా నేను చెప్పాను కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు? వెంకటకృష్ణ మీకు ప్యానల్ పెద్దలకి అందరికి నమస్కారాలు. ముందుగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ వేదభూమి, ఈ పుణ్యభూమి, ఈ పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడం చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు నడిచినటువంటి ప్రాంతం, శ్రీకృష్ణుడు నడిచినటువంటి ప్రాంతం, అంత ప్రేమగా మేము భావిస్తాం మా దేవతామూర్తిని, మా దేవుడిని. బుద్ధి లేకుండా కడుపుకు అన్నం, మీరేమనుకోవద్దన్న ఈరోజు ప్లీజ్. కడుపుకు అన్నం తినేవాడు ఇలాంటి మాటలు మాట్లాడు. నేను అసలు ఆపను. కడుపుకు అన్నం తినేవాడు ఎవరు మాట్లాడరు. యాంటోనీ రాయ్ ప్రకాష్ ఆయన పేరు. నీకు ధైర్యము దమ్ముంటే ఈరోజు శ్రీరామచంద్ర గురించి మాట్లాడినావు, లక్ష్మణ స్వామి గురించి మాట్లాడినావు, మా సీతమ్మ గురించి మాట్లాడినావు, అన్యమతస్థుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఏ రోజున మాట్లాడావు ప్రకాష్ రాజు? నువ్వు అంత ధైర్యం ఉందా నీకు? కేవలం పేపర్ల హెడ్లైన్స్ కోసమో, న్యూస్లో హెడ్లైన్స్ కోసమో నువ్వు మాట్లాడుతున్నావు. మీరు అన్నారు ఇంతకుముందు ఇది డెఫర్మేషన్ సరిపోదు అని. ఇది డెఫర్మేషన్ 100 కోట్లకి సరిపోదు, అసలు వెల కట్టలేంది. కానీ 100 కోట్లకి నేను మా లీగల్ టీంతో మాట్లాడి అజయ్ కుమార్ మా అడ్వకేట్ ద్వారా వారికి పంపించడం జరిగింది. వారికి కాదు, వాడికి పంపించడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చి మెయిల్ చేశాను. అలాగే మా లోకల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నాను. ప్రైవేట్ కంప్లైంట్ కూడా ప్రకాష్ రాజు గారిని ఎక్కడున్నా సరే ఈ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతికి లాక్కొని వస్తాం, ఖచ్చితంగా తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చినప్పుడు హిందువుల శక్తి, రామభక్తుల శక్తి, మా బజరంగ్ దళ్ బలం వాడికి తెలుస్తుంది. ఇది ఊరికే చెప్పట్లేదన్న, నిజంగా చెప్తున్నా. రాబో రోజుల్లో జరగబోయే చెప్తున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి, మీరేమో నటుడు అంటున్నారు, నేనేమో వాడిని రాక్షసునే ఉంటున్నా. మనిషి కాదు రాక్షసుడు అంటున్నా. ఏం తమాజ్ చేస్తున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు. ఈరోజు మొత్తం భారతదేశం అంతా శ్రీరామచంద్రుడు లాంటి సోదరుడు ఉండాలి, శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఉండాలి, శ్రీరామచంద్రుడు లాంటి స్నేహితుడు ఉండాలి, శ్రీరామచంద్రుడు లాంటి రాజు ఉండాలని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు భారతదేశం మొత్తం కోరుకుంటుంటే మా రాముడి గురించి మాట్లాడతావా ప్రకాష్ రాజు నువ్వు? అసలు ఈరోజు భారతదేశమే కాదు, ఇది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చాయంట. ఏందయ్యా వచ్చేది? ఒక్కసారి నేను కొన్ని చెప్తానన్నా దయచేసి. మనకు భారతదేశంలో రామాయణం అంటారు, అలాగే శ్రీలంకలో దశరథ జాతక అని చెప్తారు, థాయిలాండ్లో రామ్కిన్ అంటారు, ఇండోనేషియాలో కకివిన్ రామాయణ అంటారు, కంబోడియాలో రేమ్కర్ అంటారు, లావోస్లో పహరామ్ అంటారు, మైనార్లో జెడ్డావ్ అంటారు, మలేషియాలో హియాయత్ శ్రీరామ్ అంటారు, ఫిలిప్పీన్స్లో మహారథి లావనా అంటారు, నేపాల్లో భనుభక్త రామణ అంటారు, అలాగే కొరియాలో క్వీన్ హీ హావాంగ్ అంటారు, జపాన్లో
హబోటు సువు అంటారు. మొత్తం ప్రపంచం అంతా రామాయణాన్ని గురించి తోలుబొమ్మ ఆటల్లో కానీ వారి నిత్య జీవితంలో రాముణ్ణి ఆరాధిస్తుంటే నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? నీకేం పోయే కాలం వచ్చింది? హిందువుగా పుట్టావు కదా నువ్వు. మీ తల్లిదండ్రులు కానీ మీ తాతలు కానీ ముత్తాతలు కానీ హిందువులు కానీ కదా పుట్టారు. చిన్నప్పుడు చదువుకున్నావు కదా, సంస్కారం లేదా నీకు? ఏం మాట్లాడాలి? ఉండడానికి హిందువుగానే పుట్టవసలా, మనిషిగా పుడితే చాలు. సంస్కారం లేదంటే ఆలోచించాలి. నందికి పందికి తేడా తెలియని వ్యక్తి వీడి ప్రకాష్ రాజు. నందికి పందికి తేడా తెలీదు, అలాంటి వ్యక్తి ప్రకాష్ రాజు. మా రామచంద్రమూర్తి గురించి మాట్లాడతావు నువ్వు? తోలు ఒలిచేస్తాను చెప్తాను, తోలు ఒలిచేస్తావు నువ్వు. ఖచ్చితంగా నిన్ను తిరుపతి కోర్టుకి రప్పిస్తాం ప్రకాష్ రాజ్, నిన్ను తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. కోర్టు నుంచి బయట వచ్చిన తర్వాత లంకలో మా హనుమంతుడు తోకతో కొడితేనే లంకా దహనం ఏ విధంగా అయిందో ఒకసారి రామాయణం పంపిస్తా, చదువుకోద్దు. ఆ విధంగా నీకు వీపు విమానం అయిపోతుంది. ఏమైనా మా మీద క్రిమినల్ కేసులు పెట్టుకోండి, జైలుకి పంపించండి, జైలు మీద కూడా సిద్ధంగా ఉన్నాం. నిన్నైతే వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నా, నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నామన్నా. ఎందుకంటే ఎంతసేపు సహనం అన్నా, ఇది ఎన్ని రోజులు ఓర్చుకోవాలి? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతే ఊరుకుంటే ప్రసక్తే లేదు. చాలా మంది నాకు ఇప్పుడు మెసేజ్లు పెట్టారు, ఏబిఎన్ చూసి మీరు మాట్లాడిన తొలి మాటలు మాట్లాడి చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు. ఏం బాను నువ్వు ఉంటున్నావు ఈరోజు డిబేట్లో అని చెప్పి. అంటే ఈరోజు హిందూ సమాజం అంతా మొత్తం ఏకమైంది. రాబో రోజుల్లో ఇలాంటి మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనేది ఈ దేశంలో కొంతమంది అలుసుగా తీసుకుంటున్నారు, అది కనబడుతుంది. దాని గురించి మాట్లాడదాం. మాధవ్ గారు, గుడ్ ఈవినింగ్. మాధవ్ గారు, నేను వినిపించాను కదా ప్రకాష్ రాజు బయట వినిపించాను కదా, అది చూసిన తర్వాత అతని సైకాలజీని కానీ లేకపోతే అతని యొక్క ఐడియాలజీ ఆర్ భావజాలం వాట్ ఎవర్, మీకు ఏమనిపించింది? అతని కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు అండ్ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. సో నేను ప్రకాష్ రాజ్ గారి గురించి ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ డేస్ నుంచి వింటూ ఉన్నా. ఎందుకంటే ఫార్చునేట్లీ ఐ మీన్ టు ఇండస్ట్రీ, అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ లిజనింగ్ అబౌట్ హిమ్ అనమాట. సో అతని పర్సనల్ క్యారెక్టర్ గురించి మేము ఎవరి పర్సనల్ క్యారెక్టర్స్ మాట్లాడాం ఇండస్ట్రీలో తెలిసిన. కానీ ఇప్పుడు రాముడి పర్సనల్ విషయాలని టచ్ చేసినట్టుగా, రాముడిని టచ్ చేశారంటే పర్సనల్ విషయాలు టచ్ చేసినట్లే కదా మనకు. అవును. సో అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక ఉమనైజర్, ఒక డ్రంకర్, ఒక బెగ్గర్ అని ఎందుకన్నా అంటే జస్ట్ 4 days బ్యాక్ నేను మళ్ళీ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ సీనియర్ యాక్టర్స్ ఎప్పుడు ఒక 20 years బ్యాక్ ఇండస్ట్రీలో కలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వెందుకు సినిమాలో ఆఫర్లు అడగట్లేదు? హోల్ సినిమా ఇండస్ట్రీలో అసలు స్మార్ట్ గా బెగ్గింగ్ చేసే ఆఫర్ల కోసం అంటే ప్రకాష్ రాజ్ అని చెప్పారు. ఎటు తిప్పి కూడా సినిమా ఆఫర్లు బెగ్ చేస్తాడంట. సో అంత తెలివిగా ఇంకా బెగ్గింగ్ పొజిషన్ లోనే ఉన్నాడు. పెద్ద యాక్టర్ అంటారు కానీ అడుక్కొని ఆఫర్లు తెచ్చుకుంటున్నాడు. ఆడపిల్లనైంది, నేను కూడా సినిమా ఆఫర్లు అలా అడుక్కోలేదు. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ TCS ఇష్యూ జరుగుతుంది కదా, కేరళ రాష్ట్రం వెళ్ళి అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండడం కారణంగా ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి మన మైండ్స్ దీని మీదకి డైవర్ట్ అయ్యేలాగా ఈ టాపిక్ తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆయన టార్గెట్ హిందూ దేవుళ్ళో కాదండి, మోడీ గారు ఆయన టార్గెట్. ఎందుకంటే ఇలాంటి నోటికొచ్చిన వ్యాఖ్యలన్నీ వాగుతున్నప్పుడు హిందువులు కానీ లేకపోతే ఉన్న బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో అతని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల హిందువులకి కోపం వస్తుంది, ఏదో ఒక రోజు చిరాకు వస్తుంది. అరే ఇన్నిసార్లు ఇంతమంది ఇన్ని రకాలుగా హిందువులను టార్గెట్ చేస్తున్నా సరే ఒక్కళ్ళ మీద కూడా యోగీజీ గవర్నమెంట్ ఇచ్చినట్ల యాక్షన్ లాంటిది అసలు ఎక్కడా కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఎందుకు రావాలి బీజేపీ అనే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి మోదీని దింపడమే ప్రకాష్ రాజ్ టార్గెట్. అండ్ డీప్ స్టేట్ ఆయనకు ఫండింగ్ ఇస్తుంది. ప్రకాష్ రాజ్ మోడీని దింపేస్తాడా? ఆయన ఆయన కోరిక చెప్తుంది ఆమె. మీడియాలో అన్నారు కదా భానుగారు, ఆమె చెప్పేది ప్రకాష్ రాజ్ యొక్క కోరిక, నేను దింపేయగలను ఇలా మాట్లాడితే అని భ్రమిస్తున్నాడు. ఆయన భ్రమిస్తాడు. హిందువుల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఇలాంటివన్నీ ఇలాంటి ఒక న్యూసెన్స్ మాటలన్నీ మాట్లాడి వాళ్ళల్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసేటటువంటి వ్యాఖ్యలు అనమాట. అండ్ ప్రకాష్ రాజ్ ఏతిస్ట్ కాదు, ప్రకాష్ రాజ్ సెక్యులర్ కూడా కాదు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ అండ్ నిజమైన క్రిస్టియన్ కూడా కాదు. అదే చెప్తున్నాను, నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు దొంగ కృష్ణ సగం ఇక మనం మాట్లాడుకుంటున్నా ఆయన సగం. ఈ సగం ఉన్న వాళ్ళే
హిందూ దేవీ దేవతల మీద పడతారనమాట. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ హిందూ దేవతల మీద పడితే మొత్తం సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలన్న బ్యాచ్ తో ఉంటాడు కదా. సో ఇతనికి డీప్ స్టేట్ కూడా ఫండింగ్ ఇస్తుందేమో, ఎందుకంటే ఈ మధ్య కొంచెం అటు ఇటు చేసి కొంచెం ఆఫర్లు అయితే తగ్గాయి, దానికోసం బెట్ చేసుకుంటున్నాడు. అండ్ నేనైతే ఆయన పేరు పెడదాం అనుకుంటున్నా. ఇది పాకీజం అనే బుక్ లో నుంచి రాసుకొని ఉంటాడు, ఇది రామాయణం కాదు. సో ఆయన ప్రకాష్ రాజ్ కదా. సో మీరు ఇందాక ఫక్కీ అని పిలుస్తానన్నారు, లక్కీ అన్నారు లక్ష్మణ్. లక్ష్మణుడిని లక్కీ అంటారంట. చూడండి, వ్యంగ్యం అంటే అది వ్యంగ్యం కూడా కాదు. మీరు ఫక్కీ అన్నారు. సో ఆ ఫక్కీలో రాసినటువంటి ఈ ఫక్కీయిజం లోని బుక్ లో నుంచి ఈ కథ రాసుకొని ఉంటాడు. ఆయన పేరు ప్రకాష్ రాజు. సో అడుక్కోవడానికి వచ్చింటాడు అనమాట, సౌత్ ఇండియాకి అడుక్కోవడానికే వచ్చాడు కదా మరి. అండ్ ఇదే టాపిక్ లో లాస్ట్ లైన్ ఒకటి అన్నాడు, హిందీని ఇంపోజ్ చేస్తున్నారని. మరి హిందీ ఎందుకు నేర్చుకున్నాడు, హిందీ సినిమాలు ఎందుకు చేస్తున్నారు, హిందీ వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నాడు ఆఫర్ల కోసం, రైట్? అవును. అండ్ ఏంటి సెక్యులర్ అనే పేరు చెబుతూనే అండ్ దిస్ ఇస్ అవర్ ల్యాండ్ అంటాడేంటి మళ్ళీ? అదే కదా, బుల్షిట్ అనిపించట్లేదు. అవర్ ల్యాండ్ ఏంటి? గెట్ లాస్ట్ ఏంటి? ఎవరికి గెట్ లాస్ట్ అవ్వాలి అసలు? మన ల్యాండ్ లో నిలబడి మన ల్యాండ్ ని దూషిస్తూ. అండ్ అసలు రామాయణ కాలంలో సౌత్ నార్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనకి ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకిస్ట్ అన్నోడు దేవుని నమ్మడు, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. సెక్యులర్ అన్నోడు అన్ని రిలీజియన్స్ ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఈ రెండూ చేయట్లేదు. హీజ్ 100% హిందూ హేటర్. అండ్ రామాయణం ఉంది అని నమ్ముతున్నప్పుడు మళ్ళీ మొన్న అంటాడు కదా ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే పదమే లేదు, ఈ ల్యాండ్ అందరిది, అందరికీ స్వేచ్ఛ ఉంది, ఇక్కడ అందరూ నివసించాలి అన్నాడు కదా. మరి అందరిది ఈ ల్యాండ్ అయినప్పుడు రాముడు నార్త్, రావణ్ సౌత్ ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే ఇప్పుడు ఆయన పర్సనల్ విషయాలు మళ్ళీ తీసుకొస్తున్నా, నేను ఆడపిల్లను కాబట్టి. ఆయనకి ఇప్పుడు రెండో భార్య ఉంది కదా. ఎవడన్నా ఎత్తుకుపోయి లేకపోతే తీసుకుపోయి నువ్వు నా పక్కలో పడుకో లేకపోతే నేను వండుకు తింటా అంటే ఆయన దేవుడిగా చూస్తాడా? రావణ్ ఇప్పుడు దేవుడిగా చూస్తున్నాడు. అలాగే రావణుని అలాగే చూస్తున్నాడు కదా. కరెక్ట్, ఆయన చూస్తున్నాడు. అదే అంటున్నాను, దేవుడిగా చూస్తాడు. మేబీ చూడొచ్చేమో, ఎందుకంటే హీ హాస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా. బీయింగ్ ఏ ఉమనైజర్ హీ హాస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది. కాకపోతే తన పిల్లలకు తల్లి మిస్ అయిందని అప్పుడప్పుడు ఫీల్ అవుతాడేమో. మేబీ అతను కూడా గోడ అయ్యుండొచ్చు. అరే ఎంత బాగా లేపుకుపోయామని చెప్పేసి దండం పెట్టొచ్చేమో. బికాస్ రావణ్ ఇస్ ఎ ఇన్స్పిరేషన్ కదా. అండ్ వీళ్ళకు రాముడు వీళ్ళందరూ కోపం కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్ హేటర్స్ ఉన్నారు. అండ్ ప్రకాష్ రాజ్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాహ్మిన్ హేటర్. హీ ఫర్గాట్ దట్ రావణ్ ఈజ్ ఎ బ్రాహ్మిన్. తెలియదేమో, అదే తెలియదు అనుకుంటాను. ఎందుకంటే అది చెప్పాను కదండి, ఈ ఏమంటారు, పేరే రావణ బ్రహ్మ కదా. ఎస్, ఈ ఫకీయిజం బుక్ నుంచి చదువుకున్నాడు కదా. సో ఆబ్వియస్లీ అతను మర్చిపోయి ఉంటాడనమాట, లేదా అతనికి తెలిసి ఉండదు, లేకపోతే ఏ చర్చిల్లోనో ఇలాంటి కథలు బోధించి ఉంటారు. అండ్ కేరళ అనేది భారతదేశంలోనే అతి పవిత్రమైనటువంటి దైవభూమి. అది కరెక్ట్. అలాంటి చోటుకెళ్ళి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అండ్ ఆ స్టాలిన్ గవర్నమెంట్ లో వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు ఏమంటారు, అసలు మా తమిళనాడు ప్రాంతంలో అసలు రాముడి ఆనవాళ్లే లేవంటారు. మరి ఈ ఫ్రూట్స్ కోసం ఎక్కడొచ్చాడు? మేబీ ఇతను వెళ్ళింటాడు ఫ్రూట్స్ కోసం, తింటాడు, డాలర్స్ లెక్కగట్టింటారు. అప్పుడు ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే 10,000 సంవత్సరాల లేకపోతే 18,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందంటే అప్పుడు సౌత్ నార్త్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ కామన్ సెన్స్ అనేది ఉండదు అతనికి. ఎవరు డిసైడ్ చేశారు ఈ సౌత్ నార్త్? ఎవరు డిసైడ్ చేశారు? ఈ రోజు అసలు అంటే అతను మాట్లాడిన దానికి సౌత్ అంటాడు, నార్త్ అంటాడు, డాలర్లు అంటాడు. అప్పుడు మాడల్ అనేవాళ్ళు రాముడి కాలంలో మాడలు సంథింగ్ ఆ నాణ్యాలని అప్పట్లో ఉన్న కరెన్సీని మాడలుగా అభివర్ణించేవాళ్ళు. అది కూడా తెలియదు. ఈ అంటే ఇంత చీప్ గా ఇంత దిగజారిపోయి మాట్లాడడం ఇదొకటి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకటకృష్ణ గారు ఆయన తెలియక మాట్లాడట్లేదు, కావాలని తెలిసి హిందువులని రెచ్చగొట్టడానికే మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి చేసి హిందువులందరూ ఒక రకమైన అర్బన్ నక్సలిజం అన్నమాట. అర్బన్ నక్సలిజం ఇది, ఇంకా అందులో సందేహమే లేదు, డౌటే లేదు. కరెక్ట్. దీనికి ఇంకొక రకమైన ఏదైనా తీసుకురావాల్సిందే. అయితే దాంట్లోకి అది కంటిన్యూ చేసే ముందు జోసెఫ్ గారితో కూడా మాట్లాడదాం. జోసెఫ్ గారు, ఇది ఒక చిన్న బ్రేక్ తర్వాత జోసెఫ్ గారు దీనికి రియాక్షన్ గా, ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకు గొప్పండి, ఎవరి దేవుడికి వాళ్ళు గొప్ప, అంతే కదా. మీరు ఎన్నోసార్లు నా డిబేట్స్కి వచ్చారు, మీరు ఎన్నోసార్లు క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు. అది మీ నమ్మకం, మీ విశ్వాసం. ఇది మా నమ్మకం, మా విశ్వాసం. ఇంకొకరి నమ్మకం, ఇంకొకరి విశ్వాసం రకరకాలుగా ఉంటాయి. ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఇదంతా మనకు భారతీయ సంస్కృతి అది కదా. ఈ రకమైన హేటెడ్ స్పీచ్ చేసినందుకు ఎవరైనా
పొరపాటునో ఆవేశంలోనో క్రిస్టియానిటీనో జీసస్ క్రీస్తునో నోరు జారితే తప్పు వాళ్ళది కాదు, ప్రకాష్ రాజ్దే, ప్రకాష్ రాజు వల్లనే అలా జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ. సో ఈ అంశాన్ని ఇంకొంచెం ముందు జోసెఫ్ గారు నమస్తే అండి. నమస్తే. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇస్తాను డిస్టర్బ్ చేయను కానీ మీరు చెప్పండి కానీ జోసెఫ్ గారు, ఒకటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఈ రకంగా రామలక్ష్మణుల్ని, హిందూయిజాన్ని, రామాయణాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడడం మీద క్రైస్తవ మతంలో ఒక నాయకుడిగా ఉన్న మీ రియాక్షన్ ఏంటి ఆ కామెంట్స్ మీద? ఒకటి. రెండోది, దీని మీద ఆగ్రహంతోనో ఆవేశంతోనో ఎవరైనా క్రిస్టియానిటీనో లేకపోతే ఇంకొకరినో ప్రకాష్ రాజ్ మీద కోపంతో టార్గెట్ చేస్తే అది అప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రకాష్ రాజ్ దానికి బాధ్యుడు కాదా? ప్లీజ్ కంటిన్యూ. ఓకే, నా అభిప్రాయం ప్రకారం ప్రకాష్ రాజ్ గారికి ఆయన మదర్ టాంగ్ పట్ల, ఆయన ప్లేస్ పట్ల చాలా అభిమానం ఉంది, తప్పులేదు. దేని పట్ల? ఆయన మదర్ టాంగ్ పట్లనో లేకపోతే ఆయన ప్లేస్, ఆయన పుట్టిన ఆయన సొంత ఊరో అభిమానం ఉంది, తప్పులేదు. అది ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ మన మదర్ టాంగ్ తెలుగు, మనం అభిమానించుకుంటాం. కానీ నేషనల్ లాంగ్వేజ్ ఒక హిందీ నేర్చుకోవడం తప్పు కాదు. అవును, మన దేశం యొక్క లాంగ్వేజ్ ఒక నేషనల్ లాంగ్వేజ్ హిందీ నా దృష్టిలో. అలాగే ప్రపంచం అంతా తిరగడానికి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు. కరెక్ట్. అలాగని వ్యంగ్యంగా మాట్లాడక్కర్లేదు. ఓకే, అలాగని వ్యంగ్యంగా మనం మాట్లాడక్కర్లేదు వేరే మతాలని, లేకపోతే వేరే వ్యంగ్యంగా కూడా కాదండి, ఎగతాళిగా నవ్వుకుంటా మాట్లాడక్కర్లేదు. అది వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి నువ్వు ఆ ప్లేస్ లో, రాముడి ప్లేస్ లో, లక్ష్మణ్ ప్లేస్ లో ఇంకో ఏదో మనుషుల పేర్లు పెట్టు, ఒక కథ చెప్పు, అర్థం అవడానికి ఒక స్టోరీ చెప్పడం తప్పులేదు. ఓకే, ఆయన ఈ లాంగ్వేజెస్ గురించే ఈ కథ అంతా చెప్పాడు. వేరే వాళ్ళు హిందీ రుద్దుతున్నారు, మన లాంగ్వేజ్, మన ల్యాండ్, వేరే వాళ్ళు సౌత్ వాళ్ళు, నార్త్ వాళ్ళు వచ్చి సౌత్ వాళ్ళని ఇది చేయడం ఏంటి? ఈ రీజియన్ ఫీలింగ్స్ ఏంటంటే, మనకి రీజియన్ ఫీలింగ్ సౌత్ ఏంటి, నార్త్ ఏంటి? మనం దేశంలో మనందరం ప్రజలం, ఈ ఫీలింగ్ అక్కర్లేదు మనకి. ఒకవేళ నిజంగా సౌత్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనుకోండి, మాట్లాడండి, మామూలుగా మాట్లాడండి. లేకపోతే నీ లాంగ్వేజ్ కి అన్యాయం జరుగుతుంది, మాట్లాడండి. ఇప్పుడు డిబేట్ లో కూడా మాట్లాడచ్చు, డిబేట్ లో మాట్లాడచ్చు. వేరే మతాల్లో మీకు ఏమన్నా ఏది సమాజానికి హాని చేసే ఉన్నాయి, డిబేట్ లో మాట్లాడచ్చు, తప్పులేదు అది. కానీ ఇలాగ పబ్లిక్ ప్లేస్ లో నా దృష్టిలో ఇలాగ మాట్లాడమని కాదు. తర్వాత ఆయన క్రిస్టియన్ అన్నట్టు మీరు ఆయన క్రిస్టియన్ లోకి మార్చేస్తున్నారు. మీరు ఆయన చెప్పాడు కాదండి, మా మదర్ క్రిస్టియన్, మా మదర్ వినండి, నేను చెప్పండి. వాళ్ళ మదరు క్రిస్టియన్, వాళ్ళ మదరు చనిపోయినాక ఆ మత విశ్వాసాల ప్రకారం ఆయన చేశాడు తప్ప ఆయన క్రిస్టియన్ కాదు అని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన మా ఖాతాలో అది తప్పుడు కూతురు కావా, ఈ దొంగ మాటలు కావండి అవి. ఇప్పుడు వాళ్ళ మదర్ క్రిస్టియనే, ఓకే, గౌరవిద్దాం. ఆయన తల్లి గారిని మన తల్లి గారి లాగానే గౌరవిద్దాం, అందులో ఎట్లాంటి సందేహము లేదు. ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకు నచ్చిన మత సాంప్రదాయాల ప్రకారం నేను అంత్యక్రియలు చేశానని చెప్పుకుంటున్నాడు ఈ వ్యక్తి. అలా ఎలా చేస్తాడు? నువ్వు నమ్మింది, నువ్వు నాస్తికుడిని అని చెప్తావు కదా, నువ్వు అలాంటప్పుడు నువ్వు చేయకూడదు. తల్లి ఇష్ట ప్రకారం కొడుకు చేయాలి కానీ కొడుకు ఇష్ట ప్రకారం తల్లిని ఎలా చేస్తాడు? అంటే తన వరకు వచ్చేసరికేమో అలా సర్ది చెప్పుకుంటాడు, వేరే వాళ్ళ విషయానికి వచ్చేసరికేమో ఇట్లా మాట్లాడతారా వాళ్ళు? కాదు కదా, మీరు న్యాయం చూడండి. అది తల్లి ఆమె విశ్వాసం ప్రకారం ఆయన చేశాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా కొడుకుగా ఆమె కడుపును ఇష్టం లేకుండా చేశాడు అన్నమాట. అది ఓకే, ఇప్పుడు ఓకే, కన్విన్స్డ్. తల్లి అంత్యక్రియలు ఇష్టం లేకుండా చేశాడనమాట. ఏది రాముడి పాత్ర వేసినా, శివుడి పాత్ర వేసినా ఎలాగైతే మనసులో లేకుండా విషం నింపుకుని ఎలాగైతే చేశాడో, తల్లి అంత్యక్రియలు కూడా మనసులో లేకపోయినా, ఇష్టం లేకుండా, తల్లి ఆత్మ శాంతించదు అని తెలిసి కూడా ఇష్టం లేకుండా చేశాడనమాట. అది కాదండి, అంతే కదా జోసెఫ్ గారు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అతను చేసింది చూసినా అలాగే అనుకోవాలి కదా మనం. సినిమాలో అందుకే కదా నటులు అంటారు, వాళ్ళ యాక్షన్ సార్, నటుడికి మనసు ఉండాలి సార్, మనసు లేకపోతే నటన రాదు సార్. నటన అంటే జీవించడం.
ఉమ్. పైపైన మాటలు రావు. ఆ. అందుకే వాళ్ళు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నారు ఎన్టీ రామారావు గారిని. మామూలుగా రాదండి నటన. ఆయన నటించలేదు, ఆయన హోల్ హార్టెడ్ గా చేశారు, ఆయన ఇష్టంతో చేశారు. ఎవరు? అందుకే కదా అది పవిత్రంగా ఏదో మీరు కొన్ని ఆచారాలు పాటించి అవును, అది సినిమా అయ్యే వరకు ఆయన హోల్ హార్టెడ్ గా చేశారు. ఈయన నేను ఎథిస్ట్ని, లేకపోతే నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు అంటున్నారు కదా. సరే, ఏ దేవుడి మీద నమ్మకం లేకపోయినా మనం దేవుళ్ళని విమర్శించకూడదండి. ఒకళ్ళ విశ్వాసాన్ని. సాయిబాబా సినిమాలో నటించాడు, అయ్యప్ప మాల వేసే సినిమా చేశాడు, శివుడి పాత్ర పోషించాడు, రామదాసులో నటించాడు, అన్నమయ్యలో నటించాడు, ఇంకేవో అన్ని నటించి డబ్బులు సంపాదించాడు. ఆ దేవుడి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించాడు. తర్వాత అది ఏ దేవుడైనా సరే అండి, యేసు ప్రభుని తిట్టకూడదు, లేకపోతే తిట్టారండి. ఎవరైనా యేసు ప్రభుని ఎందుకు తిట్టాలి, అల్లాని ఎందుకు తిట్టాలి, రాముడిని ఎందుకు తిట్టాలి? అసలు నోటి దూర కాకపోతే ఆ దౌడ ఈ దౌడ వాయించే వాళ్ళు ఎందుకు తిట్టాలండి? ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. అవును. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ ఏంటి మాధవీనాథ్ గారు అన్నారు, చర్చిల్లో ఇవి బోధిస్తారా అని. మా చర్చిల్లో ఈ చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో వెళ్ళి ఉంటాడు కదా. ఈయన బుద్ధి పెరిగిన తర్వాత తెలివితేటలు వచ్చినాక ఎథిస్ట్ గా మారి ఉంటాడు, కానీ తల్లితో పాటు వెళ్ళి ఉంటాడుగా మా చర్చిలకి. అప్పుడు చెప్పారేమో అని ఆవిడ ఉద్దేశం, మాధవీలత గారి ఉద్దేశం. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా మారచ్చు కదా, మతం మారచ్చు, లేకపోతే దేవుడిని వదిలేయచ్చు. కాబట్టి మా దేవుడు యేసు ప్రభు ఆయన్ని సిలువేసిన వాళ్ళనే, ఆయన హింసించిన వాళ్ళనే క్షమించాడు. మనం ఈ మధ్యన ఈస్టర్ గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. కాబట్టి అది కాదు. చర్చిలో ఒకవేళ అలా బోధించిన వాళ్ళని కూడా శిక్షించండి. చర్చిలో వేరే మతం మీద 100% కూడా రాంగ్, అలాంటి వాళ్ళని శిక్షించండి. గవర్నమెంట్ తీసుకోవాలండి. గవర్నమెంట్ ఇలాంటి జరిగినప్పుడు మత సామరస్యం దెబ్బతినకుండా ఎవరు ఏ మతాన్ని దూషించినా, హిందువులు క్రైస్తవులను దూషించినా, క్రైస్తవ మతాన్ని దూషించినా, లేకపోతే క్రైస్తవులు చర్చిల్లో హిందూ మతాన్ని దూషించినా కంపల్సరీ గవర్నమెంట్ సీరియస్ గా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదే వచ్చిందండి బాధ. మన కర్మ ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నారు, లేకపోతే మనకు ఒక స్వేచ్ఛ ఉంది కదా ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నారు. ఎవరు చెప్పారండి 1 నేషన్ 1 రిలీజియన్ అని ఎవరైనా అన్నారా? ఎవరైనా? మోడీ గారు అన్నారా? పోనీ ఇంకెవరైనా అన్నారు? ఆర్ఎస్ఎస్ చెప్పిందా? పోనీ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు మోడీ గారు, అంతే తప్ప 1 ట్యాక్స్ అన్నారు. బట్ 1 రిలీజన్ ఎట్లా? అసలు భారతదేశం యొక్క నాడీ నరమే భిన్నత్వంలో ఏకత్వం. అలాంటిది 1 నేషన్ 1 రిలీజన్ అని ఎలా అంటారు? ఎవరు అంటారు? ఇతను దాన్ని క్రియేట్ చేసి జనాన్ని, ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం యాడ్ చేసిన ఒక విష ప్రయోగం ఇది. ఈ విష ప్రయోగాన్ని గనక చట్టం సీరియస్ గా తీసుకోకపోతే, దానికి అర్బన్ నక్సల్ అని పేరు పెడతారా, ఇంకో పేరు పెడతారా నాకు తెలియదు, కానీ ఈ విష ప్రయోగాన్ని గనక నెగిటివ్ చట్టం సీరియస్ గా తీసుకోకపోతే ఇది చాలా వికృత రూపం దాల్చే ప్రమాదం ఉంది. దెబ్బతింటది. మన దేశం యొక్క ఆ ప్రత్యేకత, భిన్నత్వంలో ఏకత్వం అది దెబ్బతింటది. కాబట్టి గవర్నమెంట్ సుమోటుగా తీసుకుని ఇలాంటి పని చేసుకోవాలి. కరెక్ట్. అదే వేరే మన బజరంగ దళ చట్టాన్ని మనం చేతుల్లో కూడా తీసుకోకూడదు. నేను జైలుకైనా పోతా ఆవేశంలో మనం అలా కూడా మాట్లాడకూడదు, చేతుల్లోకి తీసుకోకూడదు. గవర్నమెంట్ సుమోటోగా తీసుకుని ఆయన కూడా కేసులు వేయక్కర్లేదు. గవర్నమెంట్ సుమోటోగా తీసుకుంటుంది. లేకపోతే ఎవరైనా హిందువులు కానీ, రామ భక్తులు కానీ, ఇంకో భక్తులు కానీ తీసుకుంటారండి. ఎవరైనా తీసుకుని కంప్లైంట్ ఇస్తారు దేశంలో. ఆవేశం వచ్చి ఆయన ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన ఉంది. ఇప్పుడు ఈయన ఇందాక చెప్పిన స్టోరీలో ఫామ్ హౌస్, పళ్ళు ఏదో అన్నాడు. ఒక ఫామ్ హౌస్ ఉంది ఇక్కడే హైదరాబాద్ అవుట్స్కట్స్ లోనే. మరి ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నారో నాకు అర్థం కాదు. మరి భానుప్రకాష్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని, లేకపోతే ఇంకోళ్ళని ఏదో అన్నారని, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెడుతున్నారని కేసులు పెడుతున్నారు. కొంతమందిని కోర్టులు శిక్షిస్తున్నాయి, కొంతమందిని వదిలేస్తున్నారు. కానీ ఇది బహిరంగ వేదికల మీద మొత్తం భారతీయ ధర్మాన్నే తప్పుబట్టిన ఒక విష సంస్కారం కదా ఇది. ఏదో సోషల్ మీడియాలో ఇతను సోషల్ మీడియాలో ఇలాగే పెడతాడు. సోషల్ మీడియాలో కాదు, ఒక డయాస్ మీద మాట్లాడి అది పెద్ద మేధావుల్లాగా అక్కడ కూర్చున్న అందరూ మేధావుల్లాగా అక్కడ ఒక ఫోరం అది. సో ఇలాంటి దాన్ని కనుక తేలిగ్గా వదిలేస్తే ఇక దీనికి నిష్కృతి లేదు. ఇంకా మరి ఇది ఎలాగా చేస్తారో, కోర్టులు దీన్ని ఎలా తీసుకుంటారు? ఆయన అంటున్నారు
జోసెఫ్ గారు అన్నారు ప్రభుత్వం చట్టం సుమోటోగా తీసుకోవాలని. అది కూడా వాస్తవమే, దాన్ని మనం కొట్టుపారడానికి లేదు. కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ నుంచి అంటున్నానని కాదు, కానీ తెల్లారు లెగిస్తే బోల్డ్ మంది జడ్జిలు తిరుమల కొండ మీదకి వస్తారు. ప్రతి జడ్జి ఆల్మోస్ట్ 95% జడ్జెస్ వస్తూనే ఉంటారు, ఆలయాలకు వెళ్తూ ఉంటారు. మరి ఈ రకంగా రామాయణాన్ని ఎగతాళి చేసిన వ్యక్తి మీద కోర్టులు ఎందుకు సోమోటోగా తీసుకోవు? మీరేసిన పిటిషన్ విషయంలో, మీరేసిన దావా విషయంలో కోర్టులు ఎలా స్పందిస్తాయో నాకు తెలియదు. మీరు చేస్తున్న పోరాటం ఏంటి? ఇందాక మీరు ఏదో చెప్పడానికి ట్రై చేశారు, చెప్పండి. వెంకటకృష్ణ గారు నాకు హాఫ్ మినిట్ అండి లాస్ట్ లో. ఇస్తానులేండి, చెప్పండి భాను గారు. నేను మాట్లాడినాక మాట్లాడుతుండండి. చెప్పండి భాను గారు. నేను ఒకటే అడుగుతున్నా జోసెఫ్ గారిని, ప్రకాష్ యాంటోనీ రాయ్ ఆయన మా క్రిస్టియన్ కాదు, వాళ్ళ తల్లి గారి గురించి అట్లా చేశారని చెప్పి ఏదో చెప్తున్నారు. అసలు ఆయన క్రిస్టియన్ అనేది మేము నమ్ముతున్నాం. హిందువే ఉంటే రాముడి గురించి ఇలా మాట్లాడేవారు కాదు, మా శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడేవాడు కాదు. ఆయన మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా ప్రకాష్ రాజు మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా అక్కడ తప్పట్లు కొడుతున్నారు. నాలంటోడు ఉంటే చొప్పుతో కొట్టుంటాను, సీరియస్గా చెప్తున్నా. నాలంటోడు ఉంటే చొప్పు దెబ్బలు తిని ఉంటాడు. ఏం తమాజ్ చేస్తున్నారా? నోరుంది కదా అని చెప్పి మాట్లాడేది అంతమంది ఉన్నారు, సిగ్గు లేకుండా తప్పట్లు కొడతారు మీరు. ఈ పవిత్ర భూమిలో పుట్టి మన దేవుణ్ణి, మన రాముణ్ణి, మన సీతమ్మని, మన లక్ష్మణుని నోటికొచ్చిన మాట్లాడుతుంటే తప్పట్లు కొడతారా మీరు? పోయి చంపలు వాయించకుండా సిగ్గు లేదా? ప్రకాష్ రాజుకి బుద్ధి లేదు, అక్కడ ఉండడానికి సిగ్గు లేదు. ఒకవేళ నాస్తికుడైనా కూడా అలా మాట్లాడు కదండి. ఏ నాస్తికుడు అలా మాట్లాడు? వాళ్ళ పనాలు చేసుకుంటున్నారులే, వాళ్ళ దేవుడు పూజించుకుంటున్నారు అని వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నాస్తికుడు అలా మాట్లాడరండి. నాస్తికుడు అయితే ఇంకొక దేవుణ్ణి లేకపోతే వేరే వాళ్ళ భావాలని, మనోభావాలను దెబ్బతీయాలని ఉందా? ఎవరు చెప్పాడు? ఏ నాస్తికుడికి చెప్పారు? క్రిస్టియన్ సాంప్రదాయం మీద ప్రేమ అభిమానం ఉంటే వెళ్ళమని చెప్పండి, మాకేం ప్రాబ్లం లేదు, మాకేం అభ్యంతరం లేదు. ప్రకాష్ రాజ్ ఒకటే చెప్తున్నా ఒక ఆయన యేసుని పూజించాలంటే పూజించుకో. 3 మేకులకే మరణించినటువంటి యేసు దేవుడైతే చిటికన వేలుతో గోవర్ధన గిరెత్తినటువంటి మా కృష్ణుడేమో వాళ్ళ ప్రకాష్ రాజ్ 100 యోజనాల దూరాన్ని వాయువేగం కన్నా వెళ్ళినటువంటి మా హనుమంతుడేమో వాళ్ళు ఆ లోక కళ్యాణం కోసం గర్రలాన్ని కంఠంలో పెట్టుకుంటే మా శివుడేమో వాడు తండ్రి మాట కోసం వనవాసం ఏంటంటే మా శ్రీరామచంద్రుడు ఏమవ్వాలి? ఇవన్నీ ఇతిహాసాలయ్యా, చరిత్ర. తెలుసుకొని చదువుకొని మాట్లాడు. బుద్ధి లేకుండా మాట్లాడడం లేదన్నా. మీరు అన్నారు గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవాలని. గవర్నమెంట్ సుమోటోగా తీసుకున్నా తీసుకోకపోయినా మేము దీని మీద న్యాయపరంగా ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి వచ్చేంత వరకు మా పోరాటం అయితే ఆగే ప్రసక్తే లేదు. కోర్టు నుంచి హాజరైన తర్వాత బయట వచ్చిన తర్వాత హిందూ బలమేమో, రామభక్తుల బలమేమో నేనేం బెదిరించేది లేదన్నా. ఖచ్చితంగా జరగబోయే చెప్తున్నా. కేసులకి, బెయిల్కి, జైలుకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రకాష్ రాజుకి రాబో రోజుల్లో ఖచ్చితంగా అడుగు ఎక్కడ పెట్టనివ్వము. కోర్టు ఖచ్చితంగా రప్పిస్తాం. కోర్టు వాయిదా చూసుకొని బయట వచ్చిన తర్వాత ఏ విధంగా హిందువుల మనోభావాలు బాధ పెడితే ఏ విధంగా హిందువు నుంచి రియాక్షన్ ఉంటుందో ఖచ్చితంగా దాన్ని ప్రకాష్ రాజు రుచి చూస్తాడు. వదిలే ప్రసక్తే లేదు. నాకు ఇప్పుడే గ్యాప్ టైంలో మెసేజ్లు పెట్టారు, బానన్న మీతో పాటు మేము ఉంటామని, మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. సో ప్రభుత్వం ఒకవేళ సుమోటోగా తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటారు కదా. సుమోటోగా కొన్ని కేసులు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఓటు బ్యాంకుల్ని పక్కన పెట్టి, నేను మళ్ళీ చెప్తున్నా, ఓటు బ్యాంకుల్ని పక్కన పెట్టి ఎవరో ఒకరు బాధపడతారనో, ఎవరో ఒకరికి ఇబ్బంది పడతారని చెప్పిన కాకుండా ఇది అందరి మనోభావాలు, దాదాపు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు, 100 కోట్ల మంది హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా ఈ రాజకీయాలు మీరు ఏమనుకోద్దండి. ఈరోజు నేను కొద్దిగా మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నాను. నేను మామూలుగా నేను అందరికీ గౌరవం ఇస్తాను. ఏబిఎన్ చూస్తే ప్రేక్షకులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నాను. కానీ ఆ వ్యక్తి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఆ గౌరవ స్థానంలో లేడు. ఏ రోజైతే మా రామచంద్రమూర్తి గురించి మాట్లాడారో ఆ రోజే ఆ వెధవ గురించి ఎంత నీచంగా మాట్లాడినా తప్పులేదు. కాబట్టి జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి. ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్తు రవి గారు
కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జరిగినటువంటి పరిణామాల మీద విశ్వ హిందూ పరిషత్ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకునింది. మా బజరంగ దళ మిత్రులు కూడా ఉన్నారు. ఎక్కడైనా సరే రాబో రోజుల్లో ప్రకాష్ రాజ్కి ఏం జరుగుతుందో చూసుకోండి, కానీ ఇదేదో బెదిరించే విషయం కాదు, జరగబోయే విషయం అని చెప్పి ప్రకాష్ రాజ్ ఒకరిని చూడకపోతే మళ్ళా ఏబిఎన్ అయినా చూసుకొని విను తెలుస్తుంది. భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ గురించి కానీ హిందూ సాంప్రదాయాల గురించి కానీ ఇంత అవహేళనగా మాట్లాడితే ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఒక భయాన్ని ప్రకాష్ రాజుకు చూపిస్తామని చెప్పి ఏబిఎన్ ద్వారా ప్రకాష్ రాజు హెచ్చరిస్తున్నా. రైట్. మాధవ్ గారు ఎంత ఒకవేళ తీసుకుంటారని జోసెఫ్ గారు తీసుకుంటారే కానీ మాధవ్ గారు ఎంత ఒకవేళ ఆయన క్రిస్టియనా లేకపోతే ఎథీస్టా నాస్తికుడా ఈ పక్కన పెడితే ఏదైనా కావచ్చు, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఐడియాలజీ వాళ్ళ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఆయన మోడీ గారు అంటే ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, బీజేపీ అంటే ఆయన గిట్టకపోవచ్చు. ఓకే, గిట్టకపోతే నీ ఐడియాలజీ అది, నువ్వు కమ్యూనిస్ట్గా ఉంటావా ఉండు, లేదా ఇంకేదైనా పార్టీ పెట్టుకుంటావా పెట్టుకో. బెంగళూరులో ఇండిపెండెంట్గా అయితే డిపాజిట్ కూడా రాలేదు 2 సార్లు, వేసుకో, అది నీ ఇష్టం. కానీ మరి ఇంతగా హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని, శ్రీరాముడిని లేకపోతే ఇంతగా విషం చిమ్మాలా అనేది ఒక పాయింట్. రెండోది, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీస్ ఇతని మీద నిషేధం విధించాల్సిన అవసరం ఉందా లేదా? ఒక నటిగా కూడా చెప్పండి మీరు. ఐ కమ్ టు దట్ పాయింట్. బిఫోర్ జోసెఫ్ గారు ఇందాక ఒక 2 పాయింట్లు చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు క్రిస్టియానిటీ ఫాలో అవ్వట్లేదు, వాళ్ళ మదర్ మాత్రమే ఫాలో అవుతున్నారు, కాబట్టి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే గౌరవించి యాక్సెప్ట్ చేశారు అన్నారు. మరి మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజిస్తున్నటువంటి భారతదేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ ద పీపుల్ హిందూస్ పూజిస్తున్నటువంటి రాముణ్ణి నోటికొచ్చిన మాటలు మాట్లాడడము గౌరవించడం తెలియదా అండి ఆ మనిషికి, ఆ పెద్ద మనిషికి? అంటే తన తల్లి యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఎవరో విదేశాల నుంచి వచ్చిన ఒక ఆయన్ని నమ్ముకుంటే అది ఓకేనా? అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చింది తెలుసా? హిందీ ఇంపోజ్ అంటే రాముడు నార్త్ ఇండియా అంటే హిందీ. అసలు మోడీ హిందీనే కాదు, ఆయన మదర్ టంగ్ గుజరాతీ. అసలు ఎలా కంపేర్ చేస్తాడు? ఆ కంపారిజన్ కి తీసుకొచ్చి ఇది మొత్తం రాముడికి ముడిపెట్టి ఆయన రాసుకున్నటువంటి ఫకీయిజం బుక్ లో నుంచి ఒకటి తీసుకొచ్చి చెప్పారు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇందాక అన్నారు చర్చిలో ఇలాంటివి చెప్పరని. జోసెఫ్ గారు మీరు పాస్టర్ అయితే గనక మేబీ మీరు మంచి పాస్టర్ అయి ఉండొచ్చు, మీరు 100% క్రిస్టియన్ అయి ఉండొచ్చు, క్రిస్టియానిటీని రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. సో మీరు రియల్ క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కాబట్టి మీరు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవెన్ ఐ హావ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళు ఎవరిని ఎలాంటి దూషణలు చేయరు. కానీ మీరు ఒక్కసారి వెళ్ళి చూసుకుంటే ఇటు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పొద్దున లేస్తే చాలా మంది పాస్టర్లు రాముడిని, కృష్ణుని నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు, శివుడిని తన ప్రైవేట్ పార్ట్ జారగొచ్చుకున్నారని నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు. ఇలాంటివి చర్చిల్లో కూడా స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎవరో ఒక ఆవిడ కాశీ వెళ్ళి ఇష్టమైన జీసస్ వదిలేసి వచ్చాడు సంథింగ్ ఏదో ఫన్నీ పాస్టర్, అది ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాతనే మేము మాట్లాడతామండి. ప్రూఫ్లు లేకుండా మేము ఈ రోజు వరకు ఎవరిని దూషించలేదు. నేను ఈ రోజు వరకు జీసస్ ని దూషించను, అల్లాని దూషించను. ఐ రెస్పెక్ట్ ఆల్ ద గాడ్స్. బట్ డినై చేయాల్సి వస్తే గనక ఇలాంటి దొంగ పాస్టర్లు లేకపోతే హాఫ్ నాలెడ్జ్ పాస్టర్ల గురించి మేము మాట్లాడతాం. అందులో ఒక పర్సన్ ప్రకాష్ రాజ్. అండ్ ఇతను భారతదేశ హార్మోని, చాలా మంచి హార్మోని నాశనం చేస్తున్నాడండి. హిజ్ అ బార్బేరిక్, హిజ్ అ ఇన్హ్యూమన్. అన్డౌటెడ్లీ దీన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆయన ఇటు మత కన్వర్షన్లు చేస్తున్నారు, అంటే వీళ్ళు క్రిస్టియన్స్ మత కన్వర్షన్లు చేస్తే దాని గురించి అస్సలు మాట్లాడరు. అండ్ జిహాదీ ఇష్యూస్ జరుగుతుంటే దాని గురించి ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడరు. కార్పొరేట్ జిహాద్ అయినా, ల్యాండ్ జిహాద్ అయినా, ఫ్రెండ్షిప్ జిహాద్ అయినా, లవ్ జిహాద్ అయినా, ఎలాంటి జిహాద్ అయినా, ఆఖరికి డాక్టర్ విషం తయారు చేసినా లేకపోతే ఇట్లా హ్యూమన్ బాంబు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకున్న రెడ్ ఫోర్ట్ దగ్గర చేరిన వాటి గురించి మాత్రం అతని నోటి నుంచి మాటలు రావు, జిపప్ అయిపోతారనమాట ఆ మూమెంట్ లో. అండ్ రాముడిని టార్గెట్ చేసి తనకు నచ్చిన ఓ కథ రాసుకోవడానికి కారణం నేను చెప్తున్నాను కదండి, 100% మోడీని టార్గెట్ చేయడం మాత్రమే ఇది. అతనికి హిందుత్వం అంటే పరమ ద్వేషం, హిందువులంటే ద్వేషం. ఈ భారతదేశంలో హిందువుల హార్మోని చెడగొట్టాలంటే ఇలాంటి ఒక ఇష్యూను రేకెత్తించాలి, అప్పుడే హిందువులకి కాలుతుంది. అతనికి ఎలాంటి రెస్పెక్ట్ లేదు. అండ్ హిందీ మీద అంత ద్వేషం ఉన్నప్పుడు అతను హిందీ ఎందుకు నేర్చుకున్నాడు? అతను హిందీ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు హిందీ వాళ్ళని ఆఫర్లు ఇవ్వమని అడుక్కుంటున్నాడు? అండ్ అతను మాట్లాడింది మళ్ళీ ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ ఏ దేశం దండి? ఈ దేశం హిందీ మీద అంత ద్వేషం ఉన్నప్పుడు పరాయి దేశమైన ఇంగ్లీష్ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? పరాయి దేశమైన క్రిస్టియానిటీ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఈ దేశంలో పుట్టిన ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రతివాడు మేధావి అనేది ఈ దేశంలో ఉన్న ఒక
ఫాల్స్ ఇది ఉంది కదా, ప్రెస్టీజ్. హిందీలో ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రతి మేధావే ఇలాంటి వాళ్ళకి. అవును, ఇంగ్లీష్ మాట్లాడితే హీ సో గ్రేట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. మనం మన రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే మనం అన్ఎడ్యుకేటెడ్ కిందకి వస్తాం, మనకు నాలెడ్జ్ లేని దాని కిందకి వస్తాం. సో ఇంగ్లీష్ అనే ఒక భాష మన నాలెడ్జ్ ని, మన సంస్కృతిని డిసైడ్ చేస్తుంది అనమాట ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు. అండ్ ఇంకోటి దేర్ ఇస్ అ మెయిన్ పాయింట్, గెట్ లాస్ట్ అన్నాడు కదా. అవును. ఎవరిని గెట్ లాస్ట్ అన్నాడు? రామ భక్తుల్ని గెట్ లాస్ట్ అన్నాడా, లేకపోతే నార్త్ ఇండియన్స్ గెట్ లాస్ట్ అన్నాడా, లేకపోతే హిందువులందరికీ అంటే ఎక్కువగా హిందువులనే గెట్ లాస్ట్ అన్నాడు? ఎస్, హిందువుల్ని గెట్ లాస్ట్ అన్నాడు. అంటే ఎవరు ఉండాలని ఇక్కడ ఈ ల్యాండ్ లో ఎవరు ఉండాలని అతని ఉద్దేశం? ముస్లింలు ఉండాలనా, జిహాదీ చేసుకుంటూ ఉండాలనా, లేకపోతే మతం మార్చుకుంటూ రోజుకు లక్షల్లో పాస్టర్లందరూ హిందువులని రకరకాల కహానీలు చెప్పి, లేకపోతే ఒక సింపతి క్రియేట్ చేసి, లేకపోతే ఏవేవో ఇచ్చేసి బియ్యమో రేషనో ఏదో ఇచ్చేసేసి అలా మార్చే వాళ్ళకి ఉంచాలనా? ఏం చేయాలని? ఎవరిని గెట్ లాస్ట్ అన్నాడు? అంటే ఈ దేశం ప్రజలందరినీ గెట్ లాస్ట్ అన్నాడు హిందువుల్ని. అప్పుడు కత్తి మహేష్ కి తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర బహిష్కరణ చేసింది కదండి. ఇతన్ని దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఖచ్చితంగా ఆ దేశం కూడా కొన్ని దేశాలు రీజనబుల్ డిమాండ్ మీ డిమాండ్. ఎస్, ఎందుకంటే కత్తి మహేష్ భారతదేశంలో రామాయణాన్ని ఎగతాళి చేసి కొత్త స్టోరీ చెప్పిన ఈ వ్యక్తిని ఇప్పుడు రంగనాయకమ్మ గారు రాశారండి రామాయణ విశ్వవృక్షం అని. అందులో ఉన్న కొన్ని పాయింట్స్ ని ఆవిడ తప్పు పట్టారు. ఓకే, దాన్ని ఆమె రామాయణాన్ని ఎగతాళి చేయాల, దాంట్లో ఇలా కూడా ఉండకూడదు కదా అనేది ఆమె వేసిన క్వశ్చన్స్. అది వేరే మనకు ఒరిజినల్ వెర్షన్స్ లేవు కదా వెంకటకృష్ణ గారు. మన పురాణాలన్నీ తగలబెట్టేశారు కదా. అదే నేననేది అదే. కానీ దొరికిన దాని నుంచి ట్రాన్స్లేషన్ చేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈయనేంటి దాని పూర్తిగా రూపమే మార్చేసి రామాయణాన్ని ఒక ఎగతాళిగా చేసేసి లక్కీ అని, డాలర్లని, నార్త్ నుంచి వచ్చిన వలస కూలీలని, ఫామ్ హౌస్ అని, పళ్ళు కోసు తిన్నారని ఈ రకమైన ఇది చేసిన వ్యక్తిని అవును దేశ బహిష్కరణ చేయాలనే మీ డిమాండ్ రీజనబుల్ డిమాండ్. అండ్ వాట్ అబౌట్ హిందూ హేటర్ అండి, అన్డౌటెడ్లీ హీ ఇస్ ఎ ప్యూర్ హిందూ హేటర్. నేను చెప్తున్నా, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కత్తి మహేష్ ని ఇలా సీతమ్మ మీద వ్యాఖ్యలు చేసిందని, సీతమ్మ తల్లి మీద వ్యాఖ్యలు చేసిందనే కదా తన రాష్ట్ర బహిష్కరణ చేశారు. మరి రాముడి మీద వ్యాఖ్యలు చేసిన తన దేశ బహిష్కరణ చేయాలా లేదా? ఏదైనా ఐలాండ్ కి పంపించాలి, పర్టికులర్ గా చెప్పి పలానా ఐలాండ్ కి పంపించాలి. నిత్యానంద స్వామి ఉన్నాడు అక్కడ, పంపిస్తే అయిపోద్దేమో. లవర్స్ చాలా మంది ఉంటారు కదా, చైనా లవర్స్, పాకిస్తాన్ లవర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ మయన్మార్ లో లవర్స్. నాకు ఇంకో డౌట్ కూడా ఉందండి. మా అన్న ఆర్మీలో ఉండేవాళ్ళు. సో నాకు ఈ మణిపూర్ ఈ ఇష్యూ గురించి, నాగాలాండ్ మణిపూర్ గురించి ఆల్మోస్ట్ 15 years బ్యాక్ చెప్పాడు క్రిస్టియన్ టెర్రరిజం ఉంది అని. మణిపూర్ ఇష్యూ రీసెంట్ గా మాట్లాడుతున్నారు. 15 years బ్యాక్ ఏ ప్రభుత్వం ఉందండి? అక్కడ క్రిస్టియన్ టెర్రరిజం ఉంది అన్నారు. ఆ క్రిస్టియన్ టెర్రరిజం ప్రకాష్ రాజ్ ఫండింగ్ ఇస్తుందేమో, ఇలా మాట్లాడి రేపు పొద్దున వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాడేమో, ఎవరికి తెలుసండి. చెప్పలేం, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. యా సో అండ్ వాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండి? నాకు ఇది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఎంత దారుణమైన ఇలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం. యా ప్లీజ్. యా, ప్రభుత్వాలు దీన్ని సుమోటాగా తీసుకొని అతని మీద స్వయంగా కేసు ఫైల్ చేయాలా వద్దా అన్నది. సో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు రైట్ నౌ. సో హీస్ హావింగ్ ఎ పొజిషన్. సో ఆయన మాట్లాడతారు దాని గురించి. సినిమా ఇండస్ట్రీ మాత్రం ఖచ్చితంగా అన్ని భాషల్లో బ్యాన్ విధించాలండి. నాట్ ఓన్లీ సౌత్, మీరు ఇందాక ఒకటి అన్నారు సౌత్ లాంగ్వేజ్ లో సారీ చెప్పాలి కాదు. ఏ నార్త్ అయితే రామాయణం జరిగినప్పుడు నార్త్ లేదు, సౌత్ లేదు, రాజ్యాలు ఉన్నాయి. అండ్ దాని తర్వాత వచ్చిన మహాభారత కాలంలో కూడా రాజ్యాలే ఉన్నాయి. కలియుగం మొదలైనప్పుడు కూడా రాజ్యాలే ఉన్నాయి. బ్రిటిష్ వాడు పరిపాలించేటప్పుడు కూడా రాజ్యాలే ఉన్నాయి. అండ్ తర్వాత స్టేట్ల కింద చేశారు. మొఘల్స్ మన దేశంకి ఇన్వేజన్ కి వచ్చినప్పుడు కూడా మనకు రాజ్యాలే ఉన్నాయండి. ఉన్నారండి. కాశ్మీర్ లో రాజా హరిసింగ్ లేరా? ఇక్కడ నైజాం లేదా? చాలా ఉన్నాయి కదా. సినిమా ఇండస్ట్రీ, హోల్ సినిమా ఇండస్ట్రీ, భారతదేశం మొత్తం అతని మీద నిజంగానే బ్యాన్ విధించాలండి. అఫీషియల్ గా విధించే ధైర్యం ఎవరికి లేకపోయినా సినిమా ఆఫర్లు ఇవ్వకూడదు. ఇతను ఇప్పుడు బెగ్ చేసుకుంటున్నాడు. చాలా మంది ఇతను అవాయిడ్ చేశారండి, సైలెంట్ గా అవాయిడ్ చేశారు. కానీ హీఈస్ బెగ్గింగ్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవరికి కాల్ చేసినా సరే నాకేం కథ రాస్తున్నావు, నాకు లైన్ ఏమి ఇస్తున్నావు, నా క్యారెక్టర్ ఏం క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి హీఈస్ బెగ్గింగ్. రేపొద్దున ఇలా 100 సార్లు బెగ్ చేసుకున్నా కూడా ఇవ్వకూడదని. ఎందుకంటే అండి సినిమా ఇండస్ట్రీలో ముస్లిం ప్రొడ్యూసర్ అయినా, నాకు ఒక సినిమాకి ముస్లిం ప్రొడ్యూసర్ అండి, పూజ మాత్రం మ్యాండేటరీ, మీకు కూడా తెలుసు. పూజ ఖచ్చితంగా చేసే తీరతారు. పూజ లేకుండా సినిమా అసలు స్టార్ట్ అవ్వదు.
అలాగే ప్రతి రోజు కొబ్బరికాయ కొట్టకుండా కెమెరా కూడా ఆన్ అవ్వదు. యా అంత పవిత్రంగా మన దేవుళ్ళకి పూజ చేస్తారు కదా. కలామ తల్లి ముద్దు బిడ్డలమని చెప్పుకుంటాడు కదా, కలామ తల్లి ముద్దు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా ఆయన కూడా. అవునవునవునవును. ఎవరండి కలామ తల్లి? సరస్వతి మాత కదా. అవును. హిందూ దేవుళ్ళని ద్వేషించే ఈయన కలామ తల్లి ముద్దు బిడ్డ ఎలా అవుతాడండి? రైట్. జోసెఫ్ గారు ఏంటి, ఒక హాఫ్ మినిట్ కంక్లూడ్ చేయండి. బ్యాన్ చేయాలండి ఇతన్ని Yeah. మొత్తం దేశం. మన ప్రధానమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి ఎంతో మనకి మైత్రిని పెంపొందిస్తున్నారు అవును. ఇంటర్నేషనల్ గా. అవును. మన దేశం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ మాటలు ఆయన ఎవరో మాట్లాడారని మనం మాట్లాడడం మంచిది కాదు. పరాయి దేవుడని లేకపోతే మూడు మేకలని మనమేం అనట్లేదు కదా. అలాంటి వ్యక్తులు శిక్షించకపోతే ఇగో ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కాదు ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు అదే జోసెఫ్ గారు. జోసెఫ్ గారు, I'm on point. ఈ మాట నేను చాలా పాయింట్ లో ఉన్నాను వినండి. అండి. మీరు కూడా అన్నారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసినందువల్ల ఆయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మీద కూడా హిందువులు తిరగబడతారు అని ఇప్పుడు ఆవేశంతోనూ ఆగ్రహంతోనూ అంటే దానికి ప్రకాష్ రాజే కారకుడు అవుతాడన్న ఇప్పుడు మాధవీలత అన్న మాటలకి మీరు ప్రకాష్ రాజు నిలదీయాలి, నీలాంటి వాడు చేయబట్టి మొత్తం జీసస్ క్రైస్ట్ అంటున్నారని. అది కాదండి. అవునండి, నేను there is a point అని నేను చెప్తా. ఈ point ఒక్కటి finish చేసి మీరు continue చేయండి. శిక్షించండి. Yeah. ఒక్క వ్యక్తిని శిక్షించాలి కానీ జోసెఫ్ గారు, ఒక్క second. మనం ఎందుకు మీరు కూడా అతనికి చెప్పండి, అరే బాబు నీ వల్ల ఇట్లా వస్తున్నారు. మాధవి చెప్పండి, కంక్లూడ్ చేయండి. మాధవి జోసెఫ్ గారు 1 second. నేను అన్న కారణం ఏంటి? హిందీని ఎందుకు ఇంపోజ్ చేస్తారంటే ఈ దేశ భాష అయిన హిందీని ఇంపోజ్ చేసినప్పుడు పరాయి దేశమైన భాషను ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నాను. అండ్ మీరన్న మాటకి నేను కరెక్ట్ గా చెప్పా. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే అన్నప్పుడు ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూస్ అయినప్పుడు వై కాంట్ యూ బీ ఫ్రెండ్లీ? కరెక్ట్. దానికి నేను కంపేర్ చేశాను. అవును, ఐఎమ్ ఆన్ పాయింట్. రైట్. ఎనీవే ప్రకాష్ రాజ్ ఈ అంశాలని అతను గనక ప్రజలకి ప్రత్యేకించి రామభక్తులకి లేదా మొత్తం హిందుత్వకి భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల కేసులు నమోదైనాయి దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు. ఆయనకు అయోధ్య రామ మందిర్ కట్టుకున్నారని కడుపుమంటండి. అదే అలాంటివి ఉండొచ్చు మనసులో. సో దీన్ని ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తాడా, లేకపోతే కేసుల్ని ఫేస్ చేస్తాడా, లేకపోతే ఇదే ధోరణిని కంటిన్యూ చేస్తాడా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవీలత గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు అండ్ జోసెఫ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ